నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఈరోజు మన మార్నింగ్ న్యూస్లో ప్రేక్షకులందరూ కూడా స్వాగతం చెప్తూ మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం మహాపత్రికతో మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో మహాపత్రికలో ఈరోజు హెడ్లైన్ చూసుకుంటే, మూల్యం చెల్లించుకోక తప్పదు, ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్, ఒప్పందంలో ఆలస్యం చేశారన్న ట్రంప్. సో ఎప్పుడైతే ఈ ట్రంప్ అనే వ్యక్తి అమెరికాకి మరొకసారి ప్రెసిడెంట్ అయ్యిండో, ప్రపంచంలోని దేశాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నాడు. చిచ్చులు జరుగుతూ ఉన్నాయి. మరి ట్రంప్ పెడుతున్నాడా లేదంటే జరుగుతున్నాయా అనేది మనకు తెలియదు. కానీ ఈ ట్రంప్ అయితే ఎప్పుడైతే మనకు ప్రెసిడెంట్ అవుతాడో ఆ సమయంలోనే, గతంలో ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి, అతను ఎప్పుడు ప్రెసిడెంట్ అయితే అప్పుడు ఈ శాంతి ఉంటాయి కదా, భద్రతలు ప్రపంచ దేశాల మధ్య, అవన్నీ కూడా మొత్తం అవి అయిపోతాయి. అట్లా ఉంటుంది మనోని కథ. ఇది పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారట. ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందని అన్నారు. ఇప్పుడు అందుకు ఇరాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారంట. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ కామెంట్స్ చేశారు. ఇక్కడ మూల్యం చెల్లించుకోవడం అంటే ఏంటో, ఏ విధంగా చర్యలు తీసుకుంటారో స్పష్టమైన అర్థం వచ్చేలా ట్రంప్ వెల్లడించలేదు. బుధవారం తెల్లవారుజామున ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్కు ఎంతో మేలు చేకూర్చే ఒప్పందం కుదుర్చుకునేందుకు వారు చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఆలస్యానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే ఇరాన్ సైన్యం తమ ముందు పూర్తిగా ఓడిపోయిందని ట్రంప్ అన్నారు. ఈ గొడవలు రాకుండా ఉండాలంటే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ నుండి దిగిపోవాలంటే నెక్స్ట్ టైం అమెరికా ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలి. అట్లా చెప్తేనే ప్రపంచ దేశాలన్నీ కూడా మంచిగా ఉంటాయి, దోస్తాన ఉంటాయి. అంటే దోస్తాన లేకపోయినా కూడా శత్రుత్వం ఉన్నప్పుడు కూడా సరే మాటల వరకే అయిపోతుంది. నువ్వు నన్ననో నేను నిన్నన్నా కథం బస్ అక్కడికే అయిపోతుంది. ఇక ఇతను వస్తే ఏంటంటే కథ ఇక యుద్ధాలు అయిపోతాయి అన్నట్టు. ఖచ్చితంగా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధం జరిగిందంటే ఖచ్చితంగా అందులో అమెరికా పాత్ర ఉంటుంది. 100% అమెరికా పాత్ర ఉంటుంది అందులో. ముఖ్యంగా ఈ ట్రంప్ లాంటి వాళ్ళు ప్రెసిడెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది గిచ్చి మరీ కయ్యం పెట్టడం అంటారు చూసినా, అట్లాంటి కథ చేస్తాడు ట్రంప్. టీడీపీలోకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ చంద్రబాబుదే తుది నిర్ణయం అట. సో మరొకసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మనం చూసినాం, ఆయన జాతీయ రాజకీయాల్లోనూ చాలా అంటే ఏదైనా సమస్య వచ్చినా జాతీయ రాజకీయాల్లో ఒక గతంలో ఒక యుద్ధ వాతావరణం కనిపించింది మన దేశం పాకిస్తాన్ మధ్య. అలాంటి సమయంలో చాలామంది నాయకులను కేంద్రం పిలిపించుకొని మాట్లాడింది ఈ యుద్ధం గురించి, మన సర్జికల్ స్ట్రైక్ సమయంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ విషయంలో ఆయన పిలిపించుకున్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు కూడా కీ రోల్ ఉంటుంది. టీడీపీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి టీడీపీకి దక్కే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ పదవి కోసం టీడీపీ నుంచి అమలాపురం ఎంపీ హరీష్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ పేర్లు పరిశీలన ఉన్నట్టు సమాచారం. అమరావతికి చట్టబద్ధత సమయంలోనూ కృష్ణప్రసాద్ స్పీకర్ స్థానంలో ఉన్న సమయంలో బిల్లుకు ఆమోదం లభించింది. అయితే గతంలో బాలయోగి స్పీకర్గా పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ఇవ్వాలనే ఆలోచన వేళ ఎవరికి ఇస్తారనేది సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉందంటారు. సో టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందో తెలుస్తూ ఉంది. సో ఏదైతే దేశ రాజకీయాలు ప్రస్తుతం చాలా హాట్గా నడుస్తూ ఉన్నాయి. ఓవైపు ఇండియా కూటమి వాళ్ళు సమావేశాలను పెడతా ఉన్నారు, సమీక్షలు జరుపుతూ ఉన్నారు.
మొన్న మనం చూసినాం కదా ఢిల్లీలో రాహుల్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీ, అదే మమతా బెనర్జీతో పాటు ఇండియా కూటమిలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వారందరూ కూడా మొన్న మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఓవైపు ఇండియా కూటమి ఎలా ఉంటే ఇటు ఎన్డీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎన్డీఏ కూటమి ఏమో నిన్న చాలామంది నాయకులని ఢిల్లీకి పిలిపించుకుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాల అధికార పార్టీలు అక్కడైతే ఏది ఉంటాయో వాళ్ళు సీఎం డిప్యూటీ సీఎం అందరూ కూడా రమ్మని చెప్పింది ఢిల్లీకి. నిన్న మన ఏపీ సీఎం డిప్యూటీ సీఎం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు అడుగు వేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరొకసారి ఎన్డీఏ కూటమిని బలంగా తీసుకురావడంలో ఎలాంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి దానిపైన నిన్న చర్చ జరిగింది జోరుగా. అదేవిధంగా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థరణ, ప్రక్షాళన ఇవన్నీ కూడా డిస్కషన్ అయితే జరిగింది. అయితే టీడీపీ డిప్యూటీ స్పీకర్ అవకాశం టీడీపీకి వచ్చిన అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి సో ఈయనకు బడ్జెట్ విషయంలో కానివ్వండి, ఇతరత్ర ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి టీడీపీ జనసేనకు ఉన్నటువంటి ప్రాధాన్యత మరి ఏ పార్టీలో కూడా లేదు ఎన్డీఏ కూటమిలో. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్, అది లోక్సభ డిప్యూటీ స్పీకర్గా టీడీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బీజేపీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సో డిప్యూటీ స్పీకర్ టీడీపీకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. దాని తుది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో మన ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు తెలంగాణ భారతదేశ మొట్టమొదటి దళిత లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన ఎంపీగా పనిచేసిండు. సో ఒకనొక సందర్భంలో ఆయన మన తెలుగు బిడ్డనే. మొట్టమొదటి దళిత లోక్సభ స్పీకర్గా జీఎంసీ బాలయోగి ఎన్నికయ్యాడు. దాంతోపాటుగా మొట్టమొదటి ఒక ప్రాంతీయ పార్టీ నుండి లోక్సభ స్పీకర్ అయినటువంటి దాంట్లో కూడా టీడీపీకే పార్టీకి దక్కింది. అంటే అప్పటి వరకు కూడా ఒక లోక్సభ స్పీకర్గా కూర్చోవాలంటే అన్ని జాతీయ పార్టీల వల్ల కూర్చోవాలి. కానీ మొట్టమొదటిసారి ఒక ప్రాంతీయ పార్టీ నుండి లోక్సభ స్పీకర్గా ఛాన్స్ వచ్చింది, అది టీడీపీ పార్టీ నుండి. అంటే అర్థం చేసుకోండి, దేశ రాజకీయాల్లో టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి రోల్ ఏ విధంగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి టీడీపీకే పార్టీ వారికే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంది. జీఎంసీ బాలయోగి గారు 2002లో ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన తెలుగు వారికి ఎవరికి కూడా ఈ డిప్యూటీ లోక్సభ స్పీకర్గా అవకాశం రాలేదు. సో మరొకసారి ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి వారికే ఒక డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్గా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అది లాస్ట్ డిసిషన్, ఫైనల్ డిసిషన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆయన ఓకే అంటాడా లేదా అని చూడాలి. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై పోరు. సో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఏమవుతుందో ఈ విషయంలో పెద్ద ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది, ఒక రచ్చత నడుస్తూ ఉంది. మరి అది ఎంత దూరం వెళ్తుంది, ఏ మేరకు వెళ్తుంది, రాజకీయంగా ఇప్పటికే అందరూ కూడా ఈ విషయం పైన సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అత్యవసర విచారణ కోరింది. తెలంగాణలో తనపై నమోదైన కేసు వివరాలను నామినేషన్ అఫిడవిట్లో వెల్లడించలేదన్న బీజేపీ అభ్యంతరం ఆధారంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అయితే ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసులు మాత్రమే జారీ అయిందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, రణదీప్ సుర్జేవాలా సహా పలువురు నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి తమ వాదన వినిపించారు. మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారట. కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి అందించామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ మీనాక్షి నటరాజన్పై
క్రిమినల్ కేసు ఉన్నట్లు చెప్పడం సమంజసం కాదన్నారు. సంబంధిత కోర్టు ఇప్పటివరకు కేసును స్వీకరించలేదన్నారు. అది వెల్లడించాల్సినటువంటి కేసు పరిధిలోకి రాదని వివరించారు. మరోవైపు పౌర హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ కూడా రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కోర్టు అభియోగాలు నమోదు చేసిన తర్వాత మాత్రమే ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారట. నామినేషన్ తిరస్కరించడం పట్ల చట్టవిరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని నేతలు కూడా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ పైన బగ్గుమంటున్నారు. బీజేపీ ప్రభుత్వం పైన, అటు ఈసీ పైన మండిపడతా ఉన్నారు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ నాయకులు చాలామంది కూడా నేను అక్కడ చేరుకొని ధర్నాలు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆమె పైన ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు, అది కోర్టు కేసు మాత్రమే. ఆ మాత్రం దానికి ఏ విధంగా మీరు తిరస్కరిస్తారని చెప్పేసి ఓవైపు వాదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నటరాజన్ కూడా హాజరైందట. మరి చూద్దాం ఇది కేసు ఎంత దూరం వస్తుంది, ఎక్కడికి వస్తుంది. రాజకీయంగా ఇప్పటికీ ఇది ఒక పెను దుమారం అయితే రేపుందని చెప్పుకోవాలి. ఒకవేళ వాస్తవాన్ని కూడా చట్టబద్ధంగా ఉంటే, చట్టబద్ధంగా ఎలాంటి తప్పు లేకపోతే నటరాజన్ని ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీనాక్షి నటరాజన్ని ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఒకవేళ రాజకీయం చేద్దాం అనుకుంటే, ఒకవేళ అలా ఇప్పుడు తిరస్కరించింది, వాదనలు జరుగుతాయి. ఆ వాదనల్లో మీనాక్షి నటరాజన్ది తప్పు లేదు, ఆమె కరెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఎవరు బ్యాడ్ అవుతారంటే బీజేపీ బ్యాడ్ అవుతుంది, ఈసీ బ్యాడ్ అవుతుంది. సో అట్లా ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే విరమించుకుంటే మంచిది. భారత్లో పెను మార్పులను ప్రపంచం చూస్తుంది. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తెచ్చాం, ఉగ్రవాదం అణిచివేశాం, నక్సలిజం నిర్మూలించాం. ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలంట. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తెచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేశామని చెప్తా ఉన్నారు. నక్సలిజం నిర్మూలించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఉగ్రవాదం అణిచివేసే విషయంలో కావచ్చు, నక్సలిజం నిర్మూలించే విషయంలో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చాలా అంటే చాలా ఈ విషయంలో ఒక బలంగా ముందుకెళ్ళింది. ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేయడం కానివ్వండి, ఉగ్రవాదులు ఎవరైతే ఎక్కడెక్కడైతే ఒక రహస్యంగా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను భగ్నం చేయడము, ఇలాంటి వాటిలలో బీజేపీ సక్సెస్ అని చెప్పుకోవాలి. దాంతోపాటుగా నక్సలిజం నిర్మూలించాం. నక్సలైట్లు ఏదైతే మార్చ్ ఎండింగ్ వరకు, ఈ ఇయర్ 2026 వరకు నక్సలైట్లు ఎవరైతే ఉంటారో అందరు కూడా లొంగిపోవాలి, లేదంటే మాత్రం ఆపరేషన్ నక్స్ సంథింగ్ ఒక పేరు పెట్టి దానికి నామకరణం కూడా చేయడం జరిగింది. సో అందరు రావాలి, మన బయటికి వచ్చి లొంగిపోవాలి, లేదంటే మాత్రం అంతమొందిస్తామనే రీతిలో బీజేపీ పార్టీ అప్పుడు వెళ్ళింది. సో చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే నక్సలైట్లలో పేరు మోసినటువంటి ఎవరైతే నేతలు ఉంటారో వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. వేలకు వేలు, వందలకు వంద పెద్ద పెద్ద నేతలు మొత్తం కూడా లొంగిపోవడం జరిగింది. అయితే మరి నక్సలిజం నిర్మూలించామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొన్న ఎవరు కమ్యూనిస్టు నేతలు నాయకులు మాట్లాడుతూ ఇది నక్సలిజం అనేది అంతమయ్యేది కాదు, ఈ కమ్యూనిస్టు అనేది అంతం పొందించేంత ఎవరికి లేదు అని చెప్పేసి మొన్న ఎవరో లెఫ్ట్ పార్టీల నాయకులు నేతలు మాట్లాడడం జరిగింది. సో నక్సలిజాన్ని నిర్మూలించడం అనేది అది ఎవరితో కాదు, అది అయ్యే పనే కాదు. లొంగిపోయిన వాళ్ళు లొంగిపోయారు, కానీ ఇప్పటికీ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి మరొక వైపు వాదన వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో ఆ లొంగిపోయిన వాళ్ళపైన కూడా చాలామంది ఫైర్ అవుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే మిమ్మల్ని నమ్ముకొని అక్కడ అడుగుబాట పట్టినటువంటి ఎంతోమంది యువకులు నక్సలైట్గా మారి చనిపోయారు. మరి వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా? మీరు మీ స్వలాభం కోసం, ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో మీరు మీ స్వలాభం కోసం, మీ ప్రాణం కాపాడుకోవడం కోసం, మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి, మీకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తారని చెప్పేసి మీరు లొంగిపోయారు. మరి అక్కడ మిమ్మల్ని నమ్ముకొని అడవికి వచ్చినటువంటి ఎంతోమంది యువకులు, మహిళలు చనిపోయారు అడవిలో. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా అని చెప్పేసి మరొక వైపు చాలామంది అయితే చెప్తా ఉన్నారు. ఎంతోమంది పోలీసులు చనిపోయారు, ఎంతోమంది నక్సలైట్లు చనిపోయారు, ఎంతోమంది ఇన్ఫార్మర్లు చనిపోయారు. ఈ విషయంలో ఎంతోమంది సామాన్య ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. ఏది పోలీసులు నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులలో ఎంతమంది నక్సలైట్లు చనిపోయారు, ఎంతమంది పోలీసులు చనిపోయారు. ఇప్పటికీ పోలీసుల చనిపోయినటువంటి కుటుంబాలు ఇప్పటికీ రోడ్డున పడ్డాయి.
ఆ నక్సలైట్లు ఎవరైతే పాపం అడవి పాట పట్టుకొని ఇదే మేము సమాజం కోసం ఏదో చేద్దామని చెప్పేసి చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? మీరు అందరూ లొంగిపోతే, మీరు లొంగిపోయారు, వచ్చారు, ప్రాణం కాపాడుకున్నారు, వచ్చినందుకు మీకు డబ్బులు వస్తాయి, దాంతోపాటు రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ మంచిగా ఉన్నాయి. మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? మీలాగే అడుగుబాట బట్టి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? ఎంతోమంది ఎన్కౌంటర్లో పోలీసు వాళ్ళు కూడా చనిపోయారు. మరి ఆ పోలీసు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? ఇన్ఫార్మర్ల పేరుతో ఎంతమంది చనిపోయారు. అటు పోలీసులు చంపారు, ఇటు నక్సలైట్ కూడా చంపారు ఇన్ఫార్మర్ అని చెప్పేసి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంతమంది చనిపోవడం జరిగింది ఈ విషయంలో. మరి ఈ లొంగిపోయిన వాళ్ళు మంచిగా లొంగిపోయారు, అంత బాగానే ఉంది, కానీ మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, నక్సలైట్ల పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది అని ఒక్కటైనా ఆలోచించారా? అది మనం అంటుంది కాదు, కొంతమంది సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. చూద్దాం మరి అది ఏమవుతుంది. నక్సలైట్ మరి మొత్తం నిర్మూలన జరిగిందా, లేకపోతే పుట్టుకొస్తాయా మళ్ళీ చెప్పలేం. అణిచివేత, ఆధిపత్యం కొనసాగిన చోట ఏదో ఒక దగ్గర ధిక్కార గొంతు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. చెప్పలేం ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. పిఓకేలో హెలికాప్టర్ క్రాష్, 21 మంది పాక్ ఆర్మీ మృతి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో బుధవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన రష్యన్ నిర్మిత MI-17 రవాణా హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ భయానక దుర్ఘటనలో హెలికాప్టర్ లోపల ఉన్న రక్షణ సిబ్బంది అంతా అక్కడికక్కడే సజీవ దహనమయ్యారట. పిఓకే ప్రాంతీయ రాజధాని ముజఫరాబాద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా పాకిస్తాన్ మిలిటరీ అధికారిక మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ధృవీకరించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా హెలికాప్టర్లో ఉన్న వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని, విధి నిర్వహణలో ఉన్న సైనికులంతా వీరమరణం పొందారని సైన్యం పేర్కొంది. దాదాపు 21 మంది భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయట. కాంగ్రెస్లో టీఎంసీ విలీనం, సోనియాతో మమతా బెనర్జీ సుదీర్ఘ చర్చలు. టెన్జన్ పత్లో 2 రోజులుగా వరుస భేటీలట. రాహుల్తో అభిషేక్ బెనర్జీ మంతనాలు అంట. మమతకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తారంట. ఎంపీలు చేజారకుండా కొత్త వ్యూహం. జాతీయ రాజకీయాల్లో చర్చోపచర్చలు. ఇప్పటికే టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఎంసీ పెట్టినటువంటి అధికారిక కార్యక్రమాలకు హాజరు కావట్లేదు. స్వయంగా మొన్న మమతా బెనర్జీ ఏదో ఒక నిరసన కార్యక్రమం పిలిస్తే ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారట ఆ కార్యక్రమం వెళ్లకుండా. ఆ పార్టీని గెలిచి ఆమె టికెట్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు వారు ఎవరు కూడా రాలేదట, హాజరు కాలేదట. ఇక ఎంపీలు కూడా ఒక్కొక్కరు కూడా మెల్లమెల్లగా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీని కాపాడుకునేటువంటి విషయంలో అంటే ఏదైతే క్యాడర్ ఉంటుందో, ఎందుకంటే మమతా బెనర్జీ వయసు కూడా అయిపోయింది, మరి ఈ నేపథ్యంలో వారి ఆ పార్టీని అదేవిధంగా కొనసాగిస్తారా, లేదంటే సోనియా గాంధీతో చర్చల విషయంలో మరి కాంగ్రెస్ పార్టీని విలన్ చేస్తారా? మరి మమతా బెనర్జీ అయితే చాలా రెబెల్ క్యాండిడేట్, ఆ విధంగా అయితే ఒప్పుకునేటువంటి వ్యక్తి అయితే కాదు నాకు తెలిసి. అంటే ఓడిపోయి ఉండొచ్చు కాక ఆమె మొన్న ఎన్నికల్లో, అయినప్పటికీ కూడా ఆమె రెబెల్ క్యాండిడేట్. ఓడిపోయిన మంచిదే, ఒక్క టికెట్ ఉన్న ఒక్క సీటు గెలిచిన మంచిదే, అసలు గెలవకపోయినా మంచిదే, కానీ నా పార్టీని నేను కాపాడుకుంటా, నా పార్టీని ఇందులో విలీనం చేయను అనేటువంటి ఒక భావజాలం అయితే ఆమె ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి రెబల్ వ్యక్తి మరి ఆమె. మరి చెప్పలేం, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఏం జరుగుతుందో చర్చలు అయితే బాగా జరుగుతున్నాయి అటు మమతా బెనర్జీ మధ్య, అదేవిధంగా సోనియా గాంధీ మధ్య. అయితే మమతకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తారట. ఒకవేళ ఈ మంతనాలు ఓకే అయ్యి టీఎంసీని కనుక కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తే మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కథ. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఒక్క ఓటమితో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తిరిగి సొంత గూటికి రావడం బెటర్ అని అనుకుంటున్నారా? మోదీ అమిత్ షా ద్వయాన్ని తట్టుకోవాలంటే వ్యూహం మార్చాలని డిసైడ్ అయ్యారా? జాతీయ రాజకీయ వర్గాల్లో టీఎంసీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఖాయమన్న చర్చలు జరుగుతున్నాయి. గత 2 రోజులుగా సోనియా నివాసం
జన్పథ్లో మమతా బెనర్జీ గంటల కొద్ది సమయం వెచ్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో మమతా భేటీ అయిన మరుసటి రోజే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారట. ఇటు ఇద్దరు తల్లులు మాట్లాడుకున్నారు. అటు రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ అయితే ఇటు అభిషేక్ బెనర్జీ తల్లి మమతా బెనర్జీ. అయితే మొన్న వాళ్ళిద్దరూ భేటీ అయితే నిన్నటి రోజున వాళ్ళ కుమారులు రాహుల్ గాంధీ ఇటు అభిషేక్ బెనర్జీ కూడా భేటీ అయ్యారట. అంటే ఈ నేపథ్యంలో ఈ చర్చలు అయితే బాగా జరుగుతున్నాయి. మరి కలుపుతారు, ఎందుకంటే అమిత్ షా మోడీ లాంటి వాళ్ళని తట్టుకొని పోవాలంటే మాత్రం వ్యూహం మార్చుకోవాల్సింది అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం ఇది ఎంత దూరం అవుతుంది, ఇది కూడా ఈ వార్త అనేది కూడా చూడాలి. తెలంగాణలో నో ఫ్రెండ్లీ పోలీసింగ్, గ్రే హౌండ్స్ విభాగం రద్దు, కొత్త విభాగాల ఏర్పాటు, సైబర్ క్రైమ్ డ్రగ్స్ నివారణే ప్రధాన లక్ష్యం డీజీపీ సివి ఆనంద్ అయితే చెప్తా ఉన్నారు. సరే ఆ వార్త చూద్దాం మనం. సామాన్య ప్రజలను మేము ఎల్లప్పుడూ గౌరవిస్తాం, వారి సమస్యల పరిష్కారంలో స్నేహపూర్వకంగా ఉంటాం, కానీ సమాజంలో అశాంతి రేకెత్తించే రౌడీలు గూండాల పట్ల ఇకపై ఎలాంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు, వారిపై ఉక్కుపాదం మోపుతాం అంటూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారట. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా జరిగిన ఉన్నత స్థాయి పోలీస్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారట. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి ఆ రేంజ్ ఐజీలు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు వ్యవస్థలో తీసుకురాబోతున్నటువంటి విప్లవాత్మక మార్పులను వివరించారట. అయితే ఎవరైతే సామాన్య ప్రజలు మేము గౌరవిస్తాం, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడు మేము స్నేహపూర్వకంగా ఉంటాం, ఎవరైతే రౌడీలు ఉంటారో గూండాలు ఉంటారో వారి పట్ల ఫ్రెండ్లీ పోలీస్, అంటే మన తెలంగాణ పోలీసులకి ఒక ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి ఒక పేరు ఉంది. అయితే అది కేవలం సామాన్య ప్రజల పట్లనే ఫ్రెండ్లీ పోలీసింగ్, గూండాలు రౌడీల పట్ల మేము విచక్షణగానే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వారి పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగైతే ఉండము, ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండము, కఠినంగా వ్యవహరిస్తాం వారి పట్ల చెప్పడం జరిగింది. సో సివి ఆనంద్ గారు చేసిన వ్యాఖ్యల్ని సమర్థించవచ్చు, కానీ చాలా స్టేషన్లలో, చాలా ఎస్హెచ్ఓలలో, తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఎస్హెచ్ఓలో సామాన్య ప్రజల దగ్గర కూడా కొంతమంది పోలీసులు, నేను మరొకసారి చెప్తున్నా, కొంతమంది పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా ఉంటున్నారా అంటే లేదని చెప్పుకోవాలి, ఈ విషయాన్ని ఒప్పుకోవాలి మనం. సో వాస్తవానికి కూడా ఈ తెలంగాణలో ఎన్నో ఎస్హెచ్ఓలో చాలామంది పోలీసులు సామాన్య ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీసులుగా ఉంటున్నారు, స్నేహపూర్వకంగానే చూస్తున్నారు. రిసీవింగ్ కావచ్చు, వాళ్ళు కేసు పెట్టే విధానం కావచ్చు, వారితో మాట్లాడే వంటి విషయంలో కావచ్చు, ఆ కేసును డీల్ చేసే విషయంలో కావచ్చు ఫ్రెండ్లీ లాగానే ఉంటున్నారు. కానీ తెలంగాణలో కొన్ని ఎస్హెచ్ఓలలో కొంతమంది పోలీసులు సామాన్య ప్రజల పట్ల కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చూపెట్టలేదు. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే రౌడీలు గూండల పట్ల నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ఎలా చెప్తున్నారో, కొంతమంది పోలీసులు మాత్రమే సామాన్య ప్రజల పట్ల కూడా నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే రూల్ని పాటిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు, బూతులతో రెచ్చిపోతూ ఉన్నారు. సామాన్య ప్రజల పట్ల కూడా కొంతమంది ఒక లోపలికి వెళ్తే సరైన రిసీవింగ్ ఉండదు. మనకు చాలామంది పాపం వాళ్ళకి తెలియదు ఎట్లా పోవాలి, ఎట్లా కేసు పెట్టాలనే విషయంలో వెళ్ళినప్పుడు ఎంతమందికి రిసీవ్ చేసుకోవాలండి. కొందరు అయితే అటు పోతే ఇటు పోమంటారు, ఇటు పోతే అటు పోమంటారు. వాళ్ళకు సమస్య కోసమే వచ్చారు, సమస్య కోసం వచ్చి మీ దగ్గర కేసు పెట్టడానికి వస్తే, మీ దగ్గరకు వస్తే మీరు అటు మీరే ఒక సమస్యలకి నెట్టేస్తున్నారు. కొంతమంది పోలీసులు, అందరూ కూడా కాదు, కొంతమంది, ఆ కొంతమంది వల్లనే ఓవరాల్ వ్యవస్థకు వస్తుంది. దాన్ని మనం ఆ విధంగా రాకుండా చూసుకోవాలి. ఈ కొంతమంది పోలీసుల వల్ల ఓవరాల్ పోలీసు వ్యవస్థకు బ్యాడ్ నేమ్ రావద్దనేది మా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళు మాట్లాడే విధానం, పోలీసులు ప్రజలకు స్నేహితులు అని గోడల మీద మాత్రమే కాదు, సామాన్య ప్రజల గుండెలు కూడా అది ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మంచిగా తీసుకెళ్ళాలి. సామాన్య ప్రజల పట్ల కూడా నో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా కొంత వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఆ రిసీవింగ్ చేసుకునే పద్ధతి కావచ్చు,
వాళ్ళు మాట్లాడే పద్ధతి కావచ్చు, ఆ భాష విధానం కావచ్చు, ఇట్లాంటి చాలా అంటే పోలీస్ అంటే మనకైనా సమస్య వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి పోవాలని చెప్పేసి వెంటనే రావాలి. అబ్బో పోలీస్ స్టేషన్కా అటు పోతే తిప్పించుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనే ఒక థాట్ అయితే రావద్దు జనాలకు. ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పటికీ తెలంగాణ పోలీసులు చాలా విషయాల్లో ఒక ముందుకు దూసుకెళ్తా ఉన్నారు, ఒక మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ముందుకెళ్ళాలి. కానీ కొంతమంది పోలీసులు చేయడం వల్ల ఓవరాల్ వ్యవస్థకు వస్తుంది కాబట్టి ఈ కొంతమంది పోలీసులను సెట్ చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టుకోవాలి అని చెప్పేసి సివి ఆనంద్ గారిని కోరుతా ఉన్నా. హైదరాబాద్కి మకుట యమనంగా ఫ్యూచర్ సిటీ FCDA కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆదాయంలో 60% భాగస్వామ్యం భాగ్యనగరానిదే. బీఆర్ఎస్ రద్దయిన 1000 రూపాయల నోటు లాంటిది. భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారట. నీ తాత జాగిరని బతుకమ్మ కుంట రాసిచ్చావా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో అటు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలతో దూసుకెళ్తా ఉన్నారు. ఏవైతే వాళ్ళ పథకాలు ఉంటాయో ఆ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు చేరవేసేటువంటి కార్యక్రమం, ఆ పథకాలు ఏమేమి మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తా ఉంది. అందులో రేవంత్ రెడ్డి గారు ముందుగా చురుగ్గా పాల్గొంటున్నారు, ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ఒక బహిరంగ సభ, ఒక మీటింగ్, ఒక శంకుస్థాపన, ఒక అభివృద్ధి కార్యక్రమం ఏదో ఒక రకంగా ప్రజల దగ్గరే ఉండే విధంగా అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ఫ్యూచర్ సిటీ రాబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. నిన్న FCDA కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఆదాయంలో 60% అంటే ఓవరాల్గా తెలంగాణలో వచ్చేటువంటి ఏదైతే రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూ ఓవరాల్గా 33 జిల్లాలు ఉంటే తెలంగాణలో ఆ 33 జిల్లాల్లో వచ్చేటువంటి ఆదాయంలో 60% కేవలం హైదరాబాద్దే, మిగతా 40% మిగతా 32 జిల్లాలే అని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటుగా PRS రద్దు ఏదైతే 1000 రూపాయల నోటు బ్యాన్ అయింది కదా ఆ మధ్యకాలంలో, డిమానిటైజేషన్, ఆ 1000 రూపాయల అందులో పోయింది కదా, ఆ రద్దయిన 1000 రూపాయల నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆయన చమత్కారంగా మాట్లాడడం జరిగింది. భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు. మేము ఫ్యూచర్ సిటీ చేస్తూ ఉన్నాము, దీన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆపాలని చూస్తే జనాలు బండకేసి కొడతారని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. భవిష్యత్ నగరాన్ని రద్దు చేయొద్దు, దీనికి అడ్డంకులు సృష్టించద్దు, దీనికి మీరు కూడా వచ్చి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటుగా నీ తాత జాగీర్ అని బతుకమ్మ కుంట రాసిచ్చావా? బతుకమ్మ కుంటను ఈ మొన్న లాస్ట్ టైం దసరా టైంలోనే బతుకమ్మ కుంటను ఒక మంచిగా చేసి అక్కడ చాలా కబ్జా గురైతే దాన్ని అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్లోకి తీసుకొని ఆ బతుకమ్మ కుంటను ఒక చాలా మంచిగా చేసి అక్కడ దగ్గర అయితే ఎవరెవరు ఉంటారో అందరూ కూడా అక్కడ బతుకమ్మ ఆడుకునే విధంగా కూడా ఆ బతుకమ్మ కుంటను చేయడం జరిగింది. అది నీ తాత జాగీర్ అని బతుకమ్మ కుంట రాసిచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ జాగీరా అనే పదం, నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న సభలో మాట్లాడుతూ మీ తాత జాగీరా అని బతుకమ్మ కుంట రాసిచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ జాగీరా అనే పదం ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వింటున్నాం. మాట నిలబెట్టుకున్న మంత్రి జూపల్లి. మినీ స్టేడియానికి తన 4 ఎకరాల భూమి విరాళం అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. 1,50,00,000 విలువైన సొంత స్థలం కేటాయింపు. తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ సంతకం చేసిన మంత్రి. భూమి బదిలీ ప్రక్రియ పూర్తి. మినీ స్టేడియానికి తన 4 ఎకరాల భూమి ఇట్లుండాలి, ఈ విధంగా ఉండాలి. ఎంతసేపు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పైసలు, ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చేటువంటి బడ్జెట్ పరంగానే అభివృద్ధి చేయడం కాదు. ఇట్లా అప్పుడప్పుడు మన పైసలు కూడా ఖర్చు పెడితే మంచుకుంటుంది, చూసే జనాలకు కూడా మంచుకుంటుంది. మినీ స్టేడియం కోసం తన సొంత 4 ఎకరాలు కూడా రాసి ఇచ్చిందట. ఇట్లా ఎంతమంది ఉంటారు నాయకులు? ఎంతమంది నాయకులు సొంతది ఇస్తారు? అరే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఆ నిధులు ఇవ్వరా అంటేనే కొంతమంది ఏడుస్తూ చేస్తారు. సార్ ప్లీజ్ సార్, అది ఒక డ్రైనేజ్ ఉంటుంది సార్, డ్రైనేజ్ లేదు సార్, వాసన గలీజ్ వాసన దండం పెడతా అని చెప్తే
వాడేదో తన సంత పైసలు ఇచ్చినట్టు చేస్తాడు. ఇస్తాం పో. అది ప్రభుత్వం నుండి వస్తుంది పైసలు కూడా, నిధులు కూడా. అది వాడే చేసినట్టుగా చేస్తాం పో అంటాడు. కానీ ఇక్కడ ఈయన మన జూపల్లి మంత్రి గారైతే తన 4 ఎకరాలు రాసిచ్చిందంట. 1,50,00,000 విలువైన సొంత స్థలం కేటాయింపు. ఆ 4 ఎకరాల భూమి ఏదైతుందో తన సొంత భూమి జూపల్లి గారిది, దాని విలువ 1,50,00,000 విలువట. ఆ స్థలాన్ని కేటాయించిండు మినీ స్టేడియం కోసం. తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ సంతకం చేసిన మంత్రి నిన్న తన భూమిని ఆ మినీ స్టేడియం కోసం ఇవ్వడానికి అక్కడ ఆయన సంతకం కూడా, డిజిటల్ సంతకం కూడా పెట్టిండు. సో సంపూర్ణంగా ఆయన ఇష్టపూర్వకంగానే మినీ స్టేడియానికి కట్టిస్తానని చెప్పేసి మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం కూడా తన 4 ఎకరాల భూమిని, 1,50,00,000 విలువ ఉన్నటువంటి భూమిని, సొంత స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. భూమి బదిలీ ప్రక్రియ పూర్తి కూడా చేయడం జరిగింది. సో ఈ విషయంలో జూపల్లి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సరే, ఆయనే మంచోడా కాదా, అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో అభివృద్ధి చేస్తున్నాడా లేదా, వేరే పార్టీ నుండి ఈ పార్టీకి జాయిన్ అయ్యిందా, రాజకీయ స్వలాభ్య, ఇవన్నీ మనకు అనవసరం. అంటే అది ఎప్పుడు అవసరము, రాజకీయంగా ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతిపక్షాలకు వీరికి ఆ టైంలో అవసరం. కానీ ఇక్కడ మనిషి పరంగా, ఒక మనసు పరంగా మంచి వ్యక్తిగా మనం ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారిని మనం అందరూ కూడా అభినందించాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. 4 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేసిండు. గ్రేట్ జూపల్లి గారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన దారుణం. వైఎస్ జగన్ ఫైర్. ఏదైతే మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదంలో పాపం చాలామంది కూడా చనిపోవడం జరిగింది. చాలామంది కూడా ఇంకా క్షతగాత్రులు లేరు, హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారు. వారు చనిపోయినటువంటి ఆ విజువల్స్ ఏవైతుంటాయో, వారు చనిపోయే ముందు కూడా వారు వీడియోలో వాయిస్ రికార్డు పంపించుకున్నారు. కొంతమంది వీడియో రికార్డ్ చేసిరండి. అది దారుణం. అయితే వాళ్ళ ఒక తండ్రి మొత్తం కాలిపోయాడు, ఇక చనిపోతుడు అనగా ఒక వీడియో రికార్డ్ చేయించుకున్నాడు హాస్పిటల్లో. అరే తమ్ముని పైన చిరాకు, తన పెద్ద కొడుకు చెప్తా ఉన్నాడు తను, అరే తమ్ముడిని ఏమనుకురా, చిరాకు పడకు, ఎప్పుడు వాడిని చిరాకు పడతావరా, నువ్వు వాడిని మంచి చూసుకో, వాడిని ఏమనుకురా, అమ్మను కూడా మంచి చూసుకోరా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసిండు ఒక వ్యక్తి చనిపోతూ. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కన్నీళ్ళు, ఎంత కఠినాత్మకమైనా సరే ఆ వీడియో చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటాం. అంత దారుణంగా ఉంది ఆ వీడియో చూస్తే. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సరే, దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళేమో టీడీపీని అంటున్నారు, టీడీపీ వాళ్ళేమో వైసీపీని అంటున్నారు. అక్కడ అది కాదు. ప్రమాదం ఎందుకు జరిగింది, దాని వెనుక కుట్ర ఉందా, లేదంటే అనుమానాస్పదంగా జరిగిందా, లేదా అది నిజంగానే ప్రమాదం జరిగిందా, జరిగితే ఎందుకు జరిగింది, ఇంకొకసారి జరగకుండా ఏం చేయాలి, ఎవరు చనిపోయారో ఆ చనిపోయిన కుటుంబాలకు మనం ఏమి ఇస్తున్నాం, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, ఇప్పుడు ఎవరైతే సీరియస్గా ఉన్నారో ఆ సీరియస్ ఉన్న కుటుంబాలను మనం ఏం చేయాలి, వారిని హాస్పిటల్లో ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి, ఇవి చేసుకోవాలి. ఇక్కడ ఇక ఛాన్స్ దొరికిందంటే ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడడం, వాళ్ళు అధికార పార్టీ ప్రతిపక్షాలు అనడము, ఇది పొరపాటుగా వస్తుంది. అది కాదు ఇప్పుడు సమస్య. అక్కడ రాజకీయం కాదు ఇక్కడ మనకు కావాల్సింది. చనిపోయిన కుటుంబాలకు మనం ఆదుకోవాలి. ఫస్ట్ ఒకటి, క్షతగాత్రులను కూడా ట్రీట్మెంట్ మంచిగా జరిపించి వాళ్ళకి ప్రాణం పోకుండా కాపాడుకోవాలి, వారికి ఆర్థికంగా ఆదుకోవాలి, ఇటు చనిపోయిన కుటుంబాలు కూడా ఆదుకోవాలి. దాంతోపాటుగా మరొకసారి స్టీల్ ప్లాంట్లో అట్లాంటి ప్రమాదం జరగకుండా నివారణ చర్యల కోసం మనం ఆలోచించుకోవాలి. ఈ సమయంలో మనం గొడవలు పెట్టుకుంటే ఎవరికి కూడా అక్కడ న్యాయం జరగదు. అదే ఈ విషయం నిన్న స్టీల్ ప్లాంట్లో చనిపోయినటువంటి వారి ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత చాలా ఆవేదనతో, బాధతో నాకు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, చనిపోయిన కుటుంబాలకి ఏం చేసింది, ఈ ప్రమాదం జరిగిందని కారణం కూడా టీడీపీనే, వాళ్ళ అలసత్వం కారణంగా అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన దారుణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో వస్తే చనిపోయిన కుటుంబాలకి ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,00,000 ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మీడియా పరంగా అక్కడ చనిపోయిన కుటుంబాలు, అదేవిధంగా ఎవరైతే బాధితున్నారో వారి కుటుంబాలు అందరూ అక్కడ ఉండగానే మీడియా ముఖంగా ఈ మాట కూడా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడైతే ఇంకా చాలామంది కూడా క్షతగాత్రులు ఉన్నారు, సీరియస్గా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారెవరిని కూడా ఇంకా ఎక్కువ సీరియస్ కాకుండా వారిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్ని రోజులు
మనం దీన్ని రాజకీయంగా పక్కన పెట్టేసి వారిని అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. సోనియా రాహుల్తో తమిళనాడు సీఎం విజయ్ భేటీ. సో ఇది తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసమైన 10 జన్పథ్లో ఈ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిల సాధన, నీట్ వైద్య ప్రవేశ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు తీసుకురావాల్సిన ఆవశ్యకత తదితర అంశాలను విజయ్ వారి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలాగే సమైక్య స్ఫూర్తికి విఘాతం కలగకుండా రాష్ట్రాల హక్కులను కాపాడుకునే దిశగా విపక్షాలు అనుసరించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై కూడా విజయ్ రాహుల్ గాంధీల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగిన విజయ్ మద్దతు భవిష్యత్తులో అత్యంత కీలకం కానుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. సో ఇది నిధుల కేటాయింపు భవిష్యత్తులో ఈ కూటమిలో ఉన్నారు కాబట్టి టీవీకే కాంగ్రెస్ పార్టీ కూటమి కాబట్టి వచ్చేటువంటి ఎలక్షన్లో ఏ విధంగా వెళ్ళాలి, గొడవలు రాకుండా ఏ విధంగా చూసుకోవాలి, దాంతోపాటుగా నీట్ వైద్య ప్రవేశ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు తీసుకురావాల్సిన దానిపైన అంశాలపైన మాట్లాడడం జరిగింది. అలాగే సమైక్య స్ఫూర్తికి విఘాతం కలగకుండా, సమైక్య స్ఫూర్తి కంటే వాళ్ళు టీవీకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వాళ్ళు మెర్జ్ అయ్యారు కాబట్టి ఒక పొత్తులో ఉన్నారు కాబట్టి వారికి మధ్య ఎలాంటి గొడవలు రావద్దు, మనస్పార్ధలు రావద్దనే ఉద్దేశంతో కూడా ఈ భేటీ అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. భారత్లో పెను మార్పులను ప్రపంచం చూస్తున్నట్టుగా ఇక్కడ మోడీ చెప్తా ఉన్నారు. మోడీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆత్మీయ శుభాకాంక్షలు. ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా ఎన్డీఏ పక్షాల భేటీ. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి ప్రత్యేక అభినందనలు. రాష్ట్ర ప్రగతి, కేంద్ర సహకారంపై ఇరువురి మధ్య ఆసక్తిగా చర్చ. అయితే పవన్ కళ్యాణ్ పైన ఈ మధ్యకాలంలో ఎన్నో విమర్శలు వస్తూ ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా తట్టుకుంటున్నాడు, మాటలు పడుతున్నాడు, మాటలు అంటున్నాడు. అక్కడ కేంద్ర రాజకీయాల్లో ఆయనకు మోడీ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇది కొంతమందికి వాస్తవం కూడా నచ్చదు అనుకుంటా, నాకు తెలిసి కొంతమందికి, అందరు కూడా కాదు. ఆయన ఇక్కడ ఎన్ని మాటలు పడ్డా ఎంతమంది ఏమన్నా కూడా జాతీయ రాజకీయాలకు వేసేసరికి ఆయన ఒక ప్రధాని మోడీ ఆయన హక్కున చేర్చుకునే విధానం కావచ్చు, ఆయనతో మాట్లాడే విధానం కావచ్చు, ఆయన పట్ల వ్యవహరించేటువంటి తీరు కావచ్చు, ఇది చాలా మంచిగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ని చూడగానే మోడీ ఎన్నో సభల్లో, ఎన్నో బహిరంగ సభల్లో అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్తాడు స్టేజ్ పై నాయకులకి. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ కనిపించగానే ఆయనకు ఒక్కరికి మాత్రం ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడతాడు. మోడీ పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత విషయంలో ఇది చాలామంది కూడా కొంతమందికి, అందరికీ కాదు, ఇది నిద్ర పట్టదు. ఎందుకంటే జనసేన పార్టీ మొన్ననే కూటమిలో భాగంగా ఆయన అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అందులో భాగస్వామిగా ఉంది జనసేన పార్టీ. ఆ కూటమి ప్రభుత్వం పార్టీలో కలవడానికి కూడా మెయిన్ ప్రధాన పాత్ర పోషించింది కూడా పవన్ కళ్యాణే. మోడీతో మాట్లాడి, అమిత్ షాతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూడా అలయన్స్ అయ్యేలా చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే. అయితే చేసినప్పుడు కూడా ఆయన గెలిచింది 2 ఎంపీ సీట్లు, 2 పోటీ చేస్తే 2 గెలిచిండు. ఆ 2 ఎంపీ సీట్లు గెలిచినటువంటి జనసేన పార్టీ అధినేతకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు, 10-15 మంది కూడా ఎంపీలు గెలిస్తే కూడా అంత ఇయ్యరు కావచ్చు, అంత ప్రాధాన్యత. కానీ కేవలం 2 ఎంపీలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి మాత్రం నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి రెస్పెక్టు, అభిమానం, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత అంత ఇంత కాదు. వారిద్దరు కలిసినప్పుడు అలాగా మనకు కనిపిస్తుంది. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ నవ్వుకోవడం, మాట్లాడుకోవడము, ఆ వాతావరణం అప్పుడు మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు స్టేజ్ పైన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని చేయి పట్టుకొని పైకి లేపడం కానివ్వండి, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన మోడీకి ఉన్నటువంటి ప్రేమ. అది మరి అది రాజకీయం కోసమా లేదంటే పవన్ కళ్యాణ్ అంటే నిజంగానే ఇష్టంతో చేస్తాడనేది మనం పక్కన పెడితే మాత్రం వీళ్ళిద్దరు కలిసినప్పుడు మాత్రం ఆ వైబ్ కాస్త పాజిటివ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది కొంచెం జనసేన క్యాడర్కి అందరూ కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చేటువంటి వార్త. ఆకుపచ్చని జ్ఞాపకాల సీతకొక చిలక, బాజిరాజా. ఈయన తీసిన సినిమాలు ఇప్పటికి కూడా అవి ట్రెండ్ సెట్టర్.
ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇస్తే మనకు ఆ మూలాలు వెతుక్కుంటారు. సీతకొక చిలుక అని చెప్పేసి, ఆరాధన, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా వెతుకుతారు. అంత మంచి డైరెక్టర్. జై హో మోడీ అంటూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఆయన భారతదేశంలో అత్యధిక రోజులు ప్రధానిగా చేసినటువంటి రికార్డు, నెహ్రూ రికార్డును బ్రేక్ చేసిండు మోడీ. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక రోజులు ప్రధానిగా చేసినటువంటి రికార్డు అది కేవలం మోడీ గారిదే. అది ఇప్పట్లో దాన్ని బద్దలు కొట్టాలంటే కష్టం, చాలా కష్టం, ఎవరి వల్ల కాదు. అది మళ్ళీ ఏదో ఒకటి జరిగితే కానీ మనకు గెలవదు. ప్రభాస్ కొత్త కాంబోపై క్లారిటీ అట మనం చూసుకోవచ్చు. దాంతోపాటుగా పచ్చని చీరలో మెరిసిన నువ్వేక్ష అని చెప్పేసి ఇక్కడ మన వార్తల్లో వస్తూ ఉన్నాము. పెద్ది వివాదంపై ఆదర్శ్ శర్మ స్పందన అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సరే, ఏదేమైనప్పుడు కూడా పెద్ది సినిమా అయితే దూసుకెళ్తూ ఉంది చాలా మంచి రికార్డులతో. సో 6 రోజులలోనే 335 కోట్లు వసూలు చేసింది సినిమా. నెగిటివ్ టాక్తోనే ఈ విధంగా వెళ్ళడం అనేది ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. సరే, ఎంతమంది ఎన్ని నెగిటివ్లు ఇచ్చినా కూడా జనాలు సినిమా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువ మంది సినిమాకి వెళ్తూ ఉన్నారు. ఆ సినిమాలో ఉన్నటువంటి అంశాలను, ఆ సినిమాలో ఉన్నటువంటి కథను వాళ్ళు ఎంచుకుంటున్నారు. సినిమా 3 గంటలు ఉంది, 3 గంటల 10 నిమిషాల వరకు ఎంతసేపు పెట్టారని చెప్పేసి అది ఎవరు కూడా చూడట్లేదు. సినిమాలో కథ ఉందా, సినిమాలో కథనం మంచుకుందా, సినిమాలో డైరెక్షన్ మంచుకుందా, సమాజానికి పనిచేస్తుంది ఆ సినిమా, సమాజానికి అవసరమైనటువంటి ఎలిమెంట్స్ అందులో ఉన్నాయనే విషయంలో చాలామంది పెద్ద సినిమా కనెక్ట్ అయింది కాబట్టి పెద్ద సినిమా చూస్తూ ఉన్నారు. సో ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, 5 రోజులకు 5వ రోజు 23 కోట్లు వసూలు చేయడం అనేది కావచ్చు. దాంతోపాటుగా ఎన్నో కూడా చూసినాం. అయితే 335 కోట్లు వసూలు చేసింది మొన్నటి వరకు. మరి నిన్నటి లెక్క రాలేదు. నిన్నటి లెక్క కలిపితే మరి అది 350 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక 15 కోట్లు యాడ్ అయితే నిన్నటి రోజున 350 కోట్లు క్లబ్లో ఈరోజు చేరబోతుంది. అయితే ఈ వారం 10 రోజులలో సినిమా ఈ విధంగా, అంటే వీకెండ్స్ కూడా వస్తున్నాయి. ఈ వీకెండ్స్లో ఖచ్చితంగా ఇప్పుడు కూడా గంటకి 8,000 మంది టికెట్లు సోల్ అవుతున్నాయి. సోల్ అవుట్ ఓపెన్ చేయండి బుక్ మై షోలో, చాలా థియేటర్లు కూడా సోల్ అవుట్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. గంటకు 10,000 మంది చూస్తున్నారు. ఇప్పుడు కూడా టికెట్లు బుక్ మై షోలో బుక్ అవుతున్నాయి. దాంతోపాటుగా నేరుగా ఇంకెంతో మంది వెళ్ళి అక్కడ టికెట్లు తీసుకుంటున్నారు థియేటర్లో. సో గంటకు, అంటే సినిమా విడుదలై 7వ రోజు 8వ రోజు కూడా గంటకు 8,000 టికెట్లు, గంటకు 10,000 టికెట్లు అమ్ముడు పోతున్నాయి. అంటే పెద్ద సినిమా అది కనెక్ట్ అయిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ కైవసం చేసుకొని ఇంకా ముందుకెళ్తూ ఉంది. అది మరి ఒక ప్రాంతీయ సినిమా కాబట్టి 500 కోట్ల క్లబ్లో చేరే విధంగా వెళ్తూ ఉంది. మొత్తానికి అంటే ఇండియా పరంగా 236 crores సంథింగ్ ఏదో చేస్తే అది బ్రేక్ ఈవెన్ అయిపోతుందట. మరి అది ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇది మనం చెప్తున్న లెక్క 335 కోట్లు ఉంది. సో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక లాభాల బాటలోనే పయనిస్తూ ఉంది పెద్ద సినిమా. ఈ వీకెండ్స్ ఇప్పుడు ఈ శుక్రవారం ఈవినింగ్ నుండి శనివారం ఆదివారం వరకు కూడా ఈ 3 రోజులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏదైతే గంటకి 10,000 పోతూ ఉన్నాయో, శనివారం ఆదివారం గంటకు 12,000 15,000 టికెట్లు కూడా అమ్ముడు పోయే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మామూలు రోజులనే సోమవారం, మంగళ, బుధ, గురు ఈ రోజులలోనే వర్క్ డేస్లోనే గంటకు 8,000 10,000 పోతున్నాయి టికెట్లు. అయితే ఈ వీకెండ్స్ వచ్చేసరికి శనివారం ఆదివారం వచ్చేసరికి ఖచ్చితంగా అవి గంటకు 15,000 12,000 టికెట్లు అమ్ముడు పోయే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. ఇది బుక్ మై షోలోనే కేవలం మనం చెప్పేది 10,000 12,000 కూడా లెక్క. బుక్ మై షోలో కాకుండా డైరెక్ట్ వెళ్ళి అక్కడ చాలామంది కూడా టికెట్లు థియేటర్ వద్ద కొనేవాళ్ళు ఉంటారు. ఆన్లైన్లో కొనేవాళ్ళు, కొనుక్కోవడం ఇష్టం లేని వాళ్ళు కావచ్చు, ఆన్లైన్లో అంటే ఆన్లైన్ పేమెంట్ చేయరాని వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా డైరెక్ట్ వెళ్ళి థియేటర్లో అక్కడ టికెట్లు కొంటూ ఉన్నారు. ఇంకా ఆ లెక్క వేరు. మళ్ళీ మన కేవలం బుక్ మై షోలోనే గంటకు 8,000 10,000 టికెట్లు అమ్మడబోతున్నాయి వర్క్ డేస్లో. అది ఖచ్చితంగా వీకెండ్ వచ్చేసరికి అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఇంకా ఎంత దూరం తీసుకెళ్తుంది. ఒక 500 కోట్లు కలెక్ట్ అయితే మాత్రం సినిమా అది పెద్ద రికార్డ్ అని చెప్పుకోవాలి మనం. బన్నీకి పెద్ద రిప్లై. సో బన్నీ ఒక రిప్లై ఇచ్చిండు. రామ్ చరణ్ పెద్ద సినిమా చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయినా. రామ్ చరణ్ యాక్టింగ్ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నీ యాక్టింగ్ నేను అసలు ఇంత ఈ రేంజ్లో చేసినావు, చాలా బాగా చేసినాము, ప్రతి దాంట్లో కూడా నీ సీన్ కనిపించింది, ఒక వన్ మ్యాన్ షో కనిపించింది అని చెప్పేసి సినిమా పైన బన్నీ ప్రశంసల జల్లు కురిపించిండు. అయితే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా థ్యాంక్ యూ బన్నీ, నువ్వు రిప్లై ఇవ్వడం, సినిమా గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. నీ నెక్స్ట్ వచ్చే సినిమా రాకా సినిమా కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నట్టుగా
చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా అటు వరుసకు బావబామర్ది అవుతారు. మేనా బావబామర్ది అయినప్పుడు కూడా ఇద్దరు బ్రదర్స్ అని చెప్పేసి సంబోధించుకుంటారు ఇద్దరు కూడా. సో వీరిద్దరి మరొకసారి ఒకరిపైన ఒకరు ట్వీట్లు చేసుకోవడం, పాజిటివ్గా స్పందించడం పట్ల అట్లా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఖుషి అవుతున్నారు. ఎందుకంటే గతంలో చూసినాం మనం మెగా ఫ్యామిలీ మధ్య, అదేవిధంగా అల్లు అర్జున్ మధ్య కాస్త డిస్టర్బెన్స్ రావడం కావచ్చు పుష్ప సినిమా ఆ టైంలో. ఇప్పుడు అదేం లేకుండా ఈ ట్వీట్ రావడంతో అందరూ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా. సో ఏదేమైనప్పుడు కూడా అటు పెద్ద సినిమా హిట్తో పాటుగా ఇటు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరి మధ్యలో ట్వీట్ చేసుకోవడం, ఇద్దరు కూడా అట్లా మాట్లాడుకోవడం పట్ల అటు పెద్ద హిట్టు, ఇటు ఈ విధంగా ఇటు ట్వీట్ రెండు కూడా మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా ఫుల్ జోష్లో చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ తెలుగు. జై హింద్.